నామినేషన్ టైం. కాంగ్రెస్ అభ్యర్థులు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మరో సెట్ కాసేపట్లోనే వేయబోతూ ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఇద్దరు నేతలు. సో మొదటి సెట్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు మధ్యాహ్నం 2:30 రెండో సెట్ ని దాఖలు చేయబోతూ ఉన్నారు. ఇవాటితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఈ నెల 16న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మరో సెట్ నామినేషన్ కాసేపట్లోనే వేయబోతూ ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తూ ఉన్నారు ఇద్దరు నేతలు. సో మొదటి సెట్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు మధ్యాహ్నం 2:30 సరిగ్గా రెండో సెట్ నామినేషన్ ని దాఖలు చేయబోతూ ఉన్నారు. అంటే మరి కాసేపట్లోనే ఇవాళతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. సో ఈ నెల 16న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడతాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో ప్రభాకర్, మధ్యాహ్నం 2:30కు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు అని తెలుస్తోంది. సో అదే టైం ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయా? ఎప్పుడు బయలుదేరుతారు? మొదటి సెట్ నామినేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వి అట్లాగే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఫస్ట్ సెట్ నామినేషన్ వేశారు. వారితో పాటుగా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మిగతా మంత్రులందరూ కూడా అటెండ్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. సో మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి అందరూ బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి జిఎంఆర్ ఎరీనాకు వెళ్తారు. అక్కడ సీఎం ఆల్రెడీ రీచ్ అయిపోయారు. సీఎంతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా ఆ మ్యారేజ్కి అటెండ్ అవుతున్నారు. అక్కడ నుంచి వచ్చిన అనంతరం 2 నుంచి 2:30 మధ్యలో రెండవ సెట్ వేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి వస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులందరూ, క్యాబినెట్ అంతా కూడా వస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లాగూ క్యాండిడేట్ పెట్టడం లేదు కాబట్టి ఏకగ్రీవంగానే ఈ రోజుకే డిక్లేర్ అయిపోతుంది. ఈ రోజు తర్వాత డిక్లేర్ అయిపోతుంది. బీఆర్ఎస్ కానీ మిగతా ఎవరు కూడా క్యాండిడేట్స్ పెట్టట్లేదు కాబట్టి ఈ 2-3 రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో డిక్లేర్ అవుతుంది. ఏకగ్రీవం అనేది లాంఛనమే అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక అభిషేక్ మను సింఘ్వి ఇది రెండవసారి ఎంపిక కావడం కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వానికి. మొదటిసారి ఇంటర్మ్ డ్యూరేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు పూర్తి స్థాయి పదవీ కాలానికి ఇప్పుడు మరోసారి నామినేషన్ వేశారు. సో 6 సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చిన, 6 సంవత్సరాలు తెలంగాణకు సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు అంటూ అభిషేక్ సింఘ్వి కూడా మాట్లాడారు. సో వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నారు. సో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి వెంట నడిచారు కాబట్టి వేం నరేందర్ రెడ్డి పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా కోఆర్డినేషన్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపింది. సో ఇద్దరు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ సెట్ నామినేషన్ 2:30 ఉండబోతుంది. రైట్ ప్రభాకర్.